ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రాల లిస్టు తీస్తే అందులో కలేజా చిత్రం ఖచ్చితంగా ఉంటుంది. అతడు లాంటి చిత్రం తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇది. ఆ రోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమై డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచింది. కానీ కాలం గడిచే కొద్దీ, జనరేషన్స్ మారే కొద్దీ ఈ సినిమాని నచ్చడం మొదలుపెట్టారు ఆడియన్స్. టీవీలో ఈ చిత్రం ఎప్పుడు టెలికాస్ట్ అయినా బ్లాక్ బస్టర్ రేటింగ్ వస్తుంటాయి. ఓటీటీలో కూడా ఈ సినిమాకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే యూత్ ఆడియన్స్లో ఈ చిత్రానికి అంతటి క్రేజ్ ఏర్పడింది. ఎప్పటి నుండో ఈ సినిమాని రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజును స్మరించుకుంటూ ఈ సినిమాను నేడు విడుదల చేశారు. అభిమానులైతే థియేటర్ల వద్ద హంగామా రచ్చ రచ్చ చేశారు. ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించారు. కలేజా మూవీని మరోసారి వీక్షించి ఆనందపడ్డారు. మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా చాలా థియేటర్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే టికెట్స్ ఓపెన్ చేయగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్లో కూడా ఈ ప్రభంజనం కొనసాగింది. అలా మొదటి రోజే 1,10,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా రిలీజ్ ఒకరోజు ముందు 4,35,00,000 గ్రాస్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మాత్రమే వసూలు చేసింది. మహేష్ బాబు స్టామినాను నిరూపించింది. ఇక ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఆన్లైన్, ఆఫ్లైన్లో భారీగా టికెట్లు తెగాయి. ఓవరాల్గా బుకింగ్స్ వద్ద మంచి సేల్స్ కనబడ్డాయి. ఇక ఈ మూవీకి థియేటర్ల వద్ద ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 29%, మ్యాట్నీ షో 31%, ఫస్ట్ షో 34%, సెకండ్ షో 35% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీ పట్టిని చూస్తే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కాకుండానే 1,35,00,000 గ్రాస్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్తో కలుపుకుంటే మొదటి రోజు ఈ సినిమా 5,70,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఇంత కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు. సూపర్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు. రికార్డుల గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సినిమా టోటల్ రన్లో ఎంత వరకు కలెక్షన్లు వసూలు చేస్తుందని చూద్దాం.